హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. అయితే రీసెంట్గా ఒలింపిక్స్లో వినేష్ పోగట్ ఆమె సెమీఫైనల్లో ఎంత బాగా ఆడిందో మనందరికీ బాగా తెలుసు. మొత్తానికి సెమీఫైనల్లో బాగా ఫైట్ చేసి ఫైనల్ వరకు కూడా వెళ్ళింది. కానీ ఫైనల్లోకి వెళ్ళిన తర్వాత ఆమెను డిస్క్వాలిఫై చేశారు. 100 grams ఎక్కువ ఉందని చెప్పేసి. అది అసలు ఎవరికి అర్థం కాలేదు. అసలు బాడీ వెయిట్ ఉండడంతో ఆమెను డిస్క్వాలిఫై చేయడం ఏంటి అని చెప్పేసి ఇప్పటికీ చాలామంది దాని గురించి అర్థం కాక బుర్రగొక్కుంటున్నారు. అసలు దాని గురించి సో వినేష్ పగట్ గురించి మాట్లాడాల్సి వస్తే దంగల్ మూవీ, అమీర్ ఖాన్ గారి దంగల్ మూవీ వీళ్ళ అంటే ఆమె సిస్టర్ గురించి చాలా బిగ్, అంటే వాళ్ళ ఫాదర్ ఎలా కష్టపడ్డారు, వాళ్ళని ఆ మెడల్స్ అంటే ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకురావడానికి వాళ్ళిద్దరు కూడా, ఆమె సిస్టర్ కూడా మనకి ఈ మెడల్స్ తీసుకురావడానికి వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ ఎలా కష్టపడింది అని ఆ సినిమా ద్వారా అమీర్ ఖాన్ గారు చాలా బ్యూటిఫుల్గా మనకందరికీ చూపించారు. అయితే ఈసారి ఆమె ఒలింపిక్స్లో ఫైనల్కి వెళ్ళిన ఏదైతే పరిణామం ఉందో ఆ పరిణామం చూసిన తర్వాత నేను అనుకున్నాను దంగల్ 2 కూడా రాబోతుంది అని చెప్పేసి. సో ఎందుకంటే ఆమె ఇప్పుడు ఈరోజు ఆమె రిటైర్మెంట్ కూడా ప్రకటించింది. సో ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈవెన్ దంగల్ 2 వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. మధ్యలో కొంత ఇన్సిడెంట్ కూడా జరిగినాయి, లైక్ రెజ్లింగ్ సమాఖ్య మీద జరిగాయి అని చెప్పేసి మొత్తం అంతా పెద్ద ప్రాపకండ జరిగింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఫర్ 6 months ఎవ్రీ డే ఒక న్యూస్ ఉండేది. సో ఆ బ్యాక్గ్రౌండ్తో కూడా ఒక దంగల్ 2 లాంటి మూవీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సెకండ్ బర్త్ లాంటిది అనమాట ఆమెకి. సో ఆ లెవెల్లో నేను ఊహించుకుంటూ ఉన్నాను. ఇట్ వాజ్ అగైన్ యాక్చువల్లీ ఎ బిగ్ షాకింగ్ ఫర్ మీ ఆల్సో. లైక్ ఏంటంటే 100 grams మేడ్ హర్ లైక్ ఏంటి అంటే టు లీవ్ ది ఒలింపిక్స్. సో ఇక్కడ ఈ విషయం అంటే ఈ 100 grams అనే దాని విషయానికి వెళ్ళే కంటే ముందు రీసెంట్గా ఏది రన్నింగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ టైంకే రీచ్ అయ్యారు. కానీ 1/7,000 ఎర్త్ అంటే 7,000 భాగం ఒక సెకండ్లో. ఆ భాగంతో ఒకతను విన్ అయ్యాడు, ఒకతను లూజ్ అయ్యాడు. సో పోటీలో ఎలా ఉంటుంది అని అంటే అక్కడేమో ఒక సెకండ్లో 1000 భాగంతో 7,000 భాగంతో అతను లూజ్ అయ్యాడు. ఇక్కడ 100 grams ఆమె డ్రీమ్ని వెనక్కి తీసుకెళ్ళింది. ఒక 100 grams వెయిట్. ఓకే, సో నాటకీయ పరిణామాలలాగే మనకు కనిపిస్తుండొచ్చు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో చాలా ఇప్పుడు మనకు ఇక్కడ ఏంటి అంటే ఈ 100 grams అంటే అందరికీ షాకింగ్. ఎంటైర్ ఇండియా మనము ఆమెతో పాటు ఉన్నాము, ఆమెను మనం సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సెమీఫైనల్లో గెలవగానే చాలా గర్వంగా ఫీల్ అయ్యాం అందరం కూడా. ఖచ్చితంగా ఒక స్వర్ణం రాబోతుంది అని చెప్పేసి మనం అంతా ఫీల్ అయ్యాము. ఇప్పుడు దానికి దూరం ఉన్నాము అని అంటే లైక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ డిసర్టనింగ్ టు ఆల్ ఆఫ్ అస్. సో ప్రతి ఒక్క ఇండియన్ బాధపడుతున్నారు ఈ ఇన్సిడెంట్ మీద. కాకపోతే ఈ 100 grams పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి ఆలోచించాల్సి వస్తే 2 days బ్యాక్ ఆమె పర్ఫెక్ట్గా వెయిట్తోనే ఉంది. కానీ వితిన్ 2 days అంటే దట్టు ఏంటంటే క్రిటికల్ అంటే కీలకమైన మ్యాచ్లో ఆమె ఆ వెయిట్ని ఎలా అంటే కంట్రోల్ చేయలేకపోయింది అనే విషయానికి వస్తే ఆమె తప్పు అనే కంటే ఆమె దురదృష్టం అనే కంటే టీమ్ మేనేజ్మెంట్ని మనం డెఫినెట్లీ క్వశ్చన్ చేయవచ్చు. ఓకే, ఎందుకంటే ఆమె ఫోకస్ అంతా ఆమె పోటీ పైనే ఉంది. అంటే ఫైనల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మాత్రమే ఆమె పైన ఉంది. కానీ ఆ ఏదైతే సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయో అంటే ఒలింపిక్స్లో ఆమె 50 kg వెయిట్ మాత్రమే ఉండాలి, దానికంటే ఉండడానికి లేదు. సో ఆ వెయిట్ ప్రతిరోజు చెక్ చేసుకొని అంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్కి కూడా వెయిట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నిజంగా ఖచ్చితంగా. అదర్వైజ్ ఏంటి అంటే మీరు చూస్తున్నారు కదా 10 రోజుల్లో మీరు 15 kg వెయిట్ తగ్గించవచ్చు అని చెప్పేసి న్యూస్.
డైటీషియన్స్ కానీ లేదంటే వెయిట్ మేనేజ్మెంట్ ట్రైనర్స్ కానీ మీకు 15 రోజుల్లో 15 కేజీల వెయిట్ తగ్గిస్తాం, నెల రోజుల్లో 30 కేజీల వెయిట్ తగ్గిస్తామని చెప్తున్నారు కదా. డెఫినెట్లీ ఏంటంటే వెయిట్ మనం తీసుకునే డైట్ని కానీ మనం చేసే ఎక్సర్సైజ్ని బట్టి డెఫినెట్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పెరిగే అవకాశం తగ్గే అవకాశం ఉంది. సో వాళ్ళ ట్రైనర్ ఏం చేస్తున్నారు, ఫిజియో ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఎంటైర్ ఫిట్నెస్ కోచ్ ఎవరైతే టీమ్ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకున్న క్వశ్చన్. ఎంటైర్ ఇండియా ఈజ్ క్వశ్చనింగ్ దట్. అంటే ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి కదా. ఆమె ఫోకస్ అంతా టెక్నికల్ గా ఎలా మూవ్ అవ్వాలనేది ఉంటుంది. ఏంటి అంటే ఎవరున్నారు అంటే పోటీలో ఎవరున్నారు, ఆ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెస్ట్ స్కిల్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి అండ్ గేమ్ ప్లాన్ ఏంటి, దాని మీదనే ఆమె ఫోకస్ చేస్తుంది. ఆమెకున్న స్కిల్స్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ గేమ్ ప్లాన్ డెఫినెట్గా ఏంటి అని అంటే డిఫరెంట్గా ఉండాలి. ఇప్పటిదాకా ఆమె మల్టిపుల్ అవార్డ్స్ తీసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు ఈ గేమ్ ఖచ్చితంగా ఏంటి అంటే ఆమెను కూడా ఎవరైతే ఎదుటి వాళ్ళు ఉన్నారో ఆపోనెంట్ వాళ్ళు కూడా ఆమె స్కిల్స్ ఏంటి, ఆమె వీక్నెస్ ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. సో డెఫినెట్గా కొత్తగా ఆమె గేమ్ ప్లాన్ చేసుకోవాలి. ఆమె ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. ఆమె వెయిట్ కానీ వెయిట్ మేనేజ్మెంట్, ఆమె డైట్ ఇదంతా కూడా డెఫినెట్లీ టీమ్ చూసుకోవాల్సి ఉంటుంది. న్యూస్లో చూస్తే ఆమె వెయిట్ ఏది మేనేజ్ చేయడం కోసం ఎంటైర్ నైట్ నిద్రపోలేదు అసలు ఏమీ. ఇప్పుడు ఆమె ఈవెన్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది కూడా డిహైడ్రేషన్తో. ఆమె ఏం తినలేదు, ఏం తాగలేదు. ఓకే, కానీ అంతకు ముందు నుంచే ఆమెకి పర్ఫెక్ట్ ఇది మేనేజ్ చేయడంలో టీమ్ మేనేజ్మెంట్ వైఫల్యం అయితే క్లియర్గా కనబడుతుంది అనేది నా ఉద్దేశం. కానీ ఏది ఏమైనా కూడా ఆమె పోటీ నుంచి తప్పుకోవడం అనేది దట్టు ఏంటి అని అంటే స్వర్ణం తీసుకొచ్చే పరిస్థితిలో ఆమె దట్టు ఏంటంటే ఆమె ఈ గేమ్తో ఆమె రిటైర్మెంట్ కూడా ఈరోజు ఆల్రెడీ ప్రకటించింది. బట్ ఆమె ఫాదర్ చెప్తున్నారు ఆమెతో నేను మళ్ళీ మాట్లాడతాను రీథింక్ చేయమని చెప్పేసి. సో అలా ఆమె ఏమైనా రిటైర్మెంట్ విషయంలో వెనక్కి తగ్గే అవకాశాలు ఉండొచ్చేమో. బట్ కీలకమైన మ్యాచ్లో ఆమె అంటే మనకు చూడడానికి సిల్లీగా కనబడుతుంది 100 గ్రాములు అనేది, 100 గ్రాముల వెయిట్. సో సిల్లీ రీజనే అనుకుంటే ఈ సిల్లీ రీజన్ చాలా మంది కామెంట్స్ కూడా పెడతారు, అంటే హెయిర్ తీస్తే సరిపోతుంది కదా, 100 గ్రామ్స్ చాలా మంది 100 గ్రామ్స్ తగ్గిపోతాయి కదా. చాలా మందికి తెలియని విషయం ఆమె హెయిర్ కూడా తీసేసింది. హెయిర్ కూడా తగ్గించడానికి హెయిర్ కూడా తీసేసింది. డిహైడ్రేషన్ లోకి వెళ్ళింది. లైక్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఏం తీసుకోకుండా ఎంటైర్ నైట్ అంతా కూడా ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఆమె యాక్చువల్లీ షీ హ్యాస్ ట్రైడ్ లూజింగ్ వెయిట్. బట్ స్టిల్ ఏంటి అంటే 100 గ్రామ్స్ అయితే తగ్గించలేకపోయింది. సో అట్లా ఆమె డిస్క్వాలిఫై అయిపోయింది. అది అంటే ఎంటైర్ ఇండియా కూడా దీనిపైన బాధపడాల్సి వచ్చింది అనమాట. అండ్ తన పైన కొన్ని న్యూస్ కూడా వస్తున్నాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఫిట్నెస్ కోచ్ వాళ్ళ వైఫల్యం ఉందని చెప్పేసి. అంటే గతంలో ఆమె ఈ రెజ్లర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోచ్ల దగ్గర నుంచే కాదు, ఈవెన్ దో ఏంటి అని అంటే ఈ రెజ్లింగ్ సమాఖ్య నేషనల్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈజ్ వన్ ఆఫ్ ది బీజేపీ లీడర్, బీజేపీ ఎంపీ. అతను ఈ రెజ్లర్స్ అందరిని మహిళా రెజ్లర్స్ని చేశారు అనే దాని మీద వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేశారు. సో దాని ఇంపాక్ట్ ఈమె మీద ఉంది అని మీరు అనొచ్చు. కాకపోతే ఏంటి అని అంటే కామెంట్స్ చూస్తుంటే నాకు అర్థమైంది. అసలు సాధారణంగా మనం ఇండియాలో ఎంత శత్రువులు అయినా కానీ వేరే దేశానికి వెళ్ళి మనం తగినప్పుడు ఖచ్చితంగా కలిసే పోరాడాలి. అదే ఉంటుంది కదా అందరికి. కానీ అంటే ఆమె ఇంపాక్ట్ అంటే ఈ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఆమె సైకలాజికల్గా ఏమన్నా దెబ్బతిందా అని అంటున్నారా, లేదు అని అంటే ఈ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఆమెని అంటే వెనక్కి లాగడం కోసం ఏదైనా ఇది ఇంటెన్షనల్ చర్య అని అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అంటే కుట్ర అని నేను అనుకుంటున్నా. ఇది ఒక కుట్ర జరిగిందని నేను అనుకోవడం కాదు, సారీ. నేను కొన్ని కామెంట్స్ చదువుతున్నా ఆమె గురించి, మొత్తం ఆర్టికల్స్ అయితే రావడం జరిగినాయి. నేను కామెంట్స్ చదువుతున్నప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మీరు అప్పుడు కొన్ని విజువల్స్ కూడా పెడుతున్నారు కొంతమంది. అప్పుడు ఎప్పుడైతే విషయం జరిగిందో ఆమెను రోడ్డు మీదకి పోలీసులే ఆమె నీడ్చుకెళ్తుంటే సమ్ పీపుల్స్ అక్కడ కాపాడారు
అండ్ వాళ్ళందరూ కూడా అప్పటి వరకు సాధించిన మెడల్స్ కానీ ఆ పథకాలన్నీ కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేశారు, విడిచి వెళ్ళిపోయారు. అవును, అది జరిగింది. అయితే దానిపైన సైకలాజికల్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉండింది. కాకపోతే ఆ ఇంపాక్ట్ నుంచి బయటపడి ఆమె మళ్ళీ ఫైనల్ దాకా వెళ్ళింది కదా. డెఫినెట్లీ అంటే సైకలాజికల్గా ఆమె 100% స్ట్రాంగ్గా ఉంది. దట్ ఈస్ వాట్ ఈవెన్ నిన్న అంటే మోదీ గారు చెప్పిన మాట అదే, నువ్వు అక్కడికి ఏమని ఫైనల్ దాకా వెళ్ళడమే నువ్వు ఎంత స్ట్రాంగ్ అనే దానికి ప్రూఫ్ వచ్చేసింది. ఇది దురదృష్ట కారణంగా నువ్వు ఇది వదులుకోవాల్సి వచ్చినా కూడా నీతో పాటు మేమంతా ఉన్నామని చెప్పేసి మోదీ గారు కూడా కమెంట్ చేశారు. అదేవిధంగా మోదీ గారు పిటి ఉషాకి ఫోన్ చేసి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఆమె ఎందుకు వెయిట్ కంట్రోల్ చేయలేకపోయింది అని చెప్పేసి కూడా మాట్లాడారు. అయితే కుట్ర అనే కోణంలో చూడాల్సి వస్తే ఓకే, అది ఎంతవరకు అంటే మనం ఇప్పుడు కామెంట్ చేసే పరిస్థితుల్లో లేము. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో కుట్ర కోణం కూడా ఉంది అని అంటే దానిపైన డెఫినెట్లీ ఏంటి అంటే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి అంటే ఆ ఫిట్నెస్ సంబంధించిన కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏంటి అంటే నెగ్లిజెన్స్, లైక్ ఏంటి అని అంటే దే ఆర్ ఆల్ నోస్ దట్ లైక్ ఏంటి ఆమె 50 kg వెయిట్ అండర్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరికీ తెలుసు. బట్ స్టిల్ ఆ 100 grams వెయిట్ని కంట్రోల్ చేయలేదు అని అంటే దట్ ఈస్ దేర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కదా. అక్కడ ఏంటంటే నెగ్లిజెన్స్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. సో దాని మీద అంటే ఆ నెగ్లిజెన్స్ మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే డెఫినెట్లీ ఉంది. ఓకే అన్న, ఇంకొకటి సాధారణంగా మనిషి రోజు రోజుకి బరువు పెరుగుతూ తగ్గుతాడా? నాకు అర్థం కాలేదు. మీరు అంటే డైట్ని బేస్ చేసుకొని ఎక్సర్సైజ్ అంటే మనం అంటే ఏమి పని చేయకుండా ఉన్నప్పుడు వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువ పని చేసినప్పుడు వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దట్ ఆల్ డిపెండ్స్ అంటే నీ దినచర్యని బేస్ చేసుకొని, నీ ఫుడ్ హ్యాబిట్స్ని బేస్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్కి కూడా కొంత వెయిట్ పెరిగి తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి.